ఏంది శారీ ఓ పక్క నైట్ డ్రెస్ ఓ పక్క రెండు వంట వేసుకున్నా. చేస్తలేనా మళ్ళీ చీడ కంటితే పిండుకోవాలా. ఇప్పుడు ఏం జరిగిందాడ? ఎగ్గిరి వచ్చి ఈడ పడింది ఈడ కంటికి. మళ్ళీ ఆడ ముగ్గు చల్లిపోయింది. పిలుస్తుంటే కూడా రావు. నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే. అట్లా అనుకోదు బా, ఇంకేందనుకోద్దు. నీకు నీ యువరాజు ఉన్నాడు. నాకు బూటు లేపేది ఈడ యాడ ఈడ. ఈడనా? ఆడ 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 మళ్ళీ ఆడ నుంచి ఈడ పడిన చేతికి కాలిందుడు. యాడ ఈడ ఈడనా? ఈడ ఈడ అబ్బో భారీ కాలింది గైస్. మళ్ళీ ఈడ కాలింది పైన చేయి కాడ. ఏం చేయాలో చెప్పు. నేను ఉన్నా కదా బా, నీకేంత టెన్షన్. మళ్ళీ ఇక్కడ మంట తీసింది, ఇప్పుడు ఏం చేయాల? నొప్పి మంట తీసింది మంట. మళ్ళీ చల్ల బట్ట తెద్దానా? చల్ల బట్ట తెద్దానా? నన్ను అడిగింటే నేను హెల్ప్ చేస్తుంటే కదా బా. నేను నీకోసం నేను హెల్ప్ చేయనీకనే కదా ఉండేది. పిలుసుడే వాళ్ళకి ఒకటి ఇంకేం హెల్ప్ చేస్తావు? హెల్ప్ చేస్తాడు. ఎన్ని మాటలు చేసలేని హెల్ప్ ఐస్ ఇట్లా మాట్లాడుతుంది. నేను ఎన్నిసార్లు క్యారేజ్ కట్టినా, ఎన్నిసార్లు వంట చేసిన వల్ల లెక్క కానీ ఎన్నిసార్లు వంట చేసిన. ఎవరని చూసి నిజం అనుకుంటున్నాడు బయట. మా ఆయన చేస్తాడు, నీకేం బాగుంటావు నువ్వు అంట. నాకు తెలుసు మీర చేసేదానికి. ఏం చేసినావు అబ్బా నువ్వు? మళ్ళా నువ్వేం చేస్తున్నావు? నీకు హెల్ప్ చేయలేనా? కొన్నాను పిండి చేసినంత ఫీలింగ్ నీకు. జరగాడా ఏమైనా లోపల అందుకే పెళ్లి చేసుకోద్దాను. గ్యాస్ లోపల గ్యాస్ లోకల్ కాకు లాంటి పట్టిసేయండి. నీకు నోటిస్తా. పెద్ద పెద్ద మాటలు అంటారు. రోజేమో నవ్వు ఇడిచిడాక నైట్ డ్రెస్ శారీ. మళ్ళా శారీ గలీజ్ అవుతుంది కాబట్టి శారీ పైన నైట్ డ్రెస్ వేసుకున్నా స్నానం చేసి తప్పేముంది.